శ్రీ యోగి వేమన పద్యతత్వామృతం. పద్యములెన్నియో తీర్చిదిద్దెను వరనీతి సారధిధితి, కవనం ఉద్దీపింపగ వేమన ఉద్దిష్టాత్మైక విద్యనుందుట సుకృతి. భగవానుడైన యోగి వేమనను గురించి సమగ్రంగా ఏ విధంగా కానీ అనగా ఆయన వ్రాసిన పద్య సాహిత్య పరంగా ఆయన జనన కాలాదులను, ఏ ప్రాంతం వాడు అని ఎవరు కానీ తెలుగువారుగా ఆయన యందు శ్రద్ధ చూపి తెలుసుకోవలసినంతగా తెలుసుకోలేకపోయారు అంటే విస్తుపోవలసిందే. వేమనను గూర్చి బ్రౌనునకేమున్ను రుణానుబంధమేర్పడెను, ఆ సేముషిపర సాహిత్యము ప్రేమించి పరిష్కరించి పెట్టెను సుకృతి. సుకృత శ్రీ పద్య సౌరభాల నవశతకం నుండి చార్లెస్ ఫిలిప్ బ్రౌను వేమన పద్యాలను పరిష్కరించి తెలుగువారికి పంచిన భిక్షయే అని అనక తప్పదు. వేమన్న రచ్చలో గెలిచాడు, కానీ ఇంతవరకు తన ఇంట్లో మన పండితుల కోహకం వలన, తెలుగు వాళ్ళ అజ్ఞాన అలసత్వముల అశ్రద్ధల కారణంగా ఇంట గెలవలేకపోతున్నాడు. అయినా తన యందు తనకు పూర్తిగా ఆత్మవిశ్వాసం కలిగిన మహాకవియోగి వేమన తాను దర్శించి చెప్పింది వేదం అన్నాడు, కానీ వేదంలో ఉన్నదే ఎత్తి చూపలేదు. సామాజిక స్పృహ కలిగిన వానిగానే హితోపదేశకారిగా వేమన జీవించాడు. తన కాలపు కవులతో విభేదించిన వైనం వేమన్న కవితలో దర్శనం అవుతుంది. ఇదిగో ఇందుకు ఇలా ఆయన పద్యాలే సాక్ష్యం శరణ్యం. తోటకూరకైన దొగ్గలాకునకైన తవుడుకైన తాలు తప్పకైన కావ్యములను జెప్పు గణ్యాలు ఘనమైరి విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి ఆ మార్గాన నేను నడవలేను అని వారి మార్గాన్ని నిరసించాడు. మరి తన మార్గం ఏమిటో దానిని కూడా ఈ విధంగా నిర్దేశించాడు. ఆదిమ కవుల వలె అల్పుండు దానేర్చి చెప్పలేడు గాని తప్పుబట్టు, దొబ్బ నేర్చు కుక్క దొంతులు వేర్చునా విశ్వదాభిరామ వినురవేమ అని అల్పకవుల బ్రతుకు తెరువు మార్గాన్ని నిరసించి తన మార్గం ఋషి మార్గమని, ఆదిమ కవుల మార్గమని అన్యాపదేశంగా చెప్పుకున్నాడు. వేమన మంచి వార్తకవిగా పేరొందాడు. వేమన బాణి అత్యంత విలక్షణమైంది, మన్ననతో కూడి విశిష్టమై ఉన్నది. పెండ్లి సేయునంత పెద్ద ఫలంబురా అని పడుచునిచ్చువాని పద్యమిచ్చుడువాని కడుపు చల్లబరచి గారవించి నడువలేని వాడు నాలిముచ్చే గదా అని ఒక గాటగట్టిన వేమన మహాయోగిని గురించి చాలామంది గౌరవనీయులు, డాక్టర్ పరిశోధకులు చిత్తశుద్ధితో వివరించిన పదాలు పద్యాలు కాదు. వీళ్లలో ప్రముఖులు డాక్టర్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, డాక్టర్ సిఆర్ రెడ్డి, పూర్తి పేరు కట్టమంచి రామలింగారెడ్డి గారు, శ్రీ వంగూరి సుబ్బారావు, డాక్టర్ ఎన్ గోపి, వేమన గోపి అంటారు ఆయన్ని, డాక్టర్ నార్ల, శ్రీ విఆర్ నార్ల, త్రిపురనేని వెంకటేశ్వరరావు, విజయవాడ కాంట్రాక్టర్, యోగి వేమన తెలుగు విజ్ఞాన కేంద్రం డాక్టర్ బండి గోపాలరెడ్డి, శ్రీ బండారు తమ్మయ్య, తెలుగు చలనచిత్ర గేయ రచయిత డాక్టర్ ఆరుద్ర, డాక్టర్ సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి, శ్రీ పండిట్టు వి రవిశంకర్, బ్రహ్మర్షి పత్రిజీ, ధ్యానయోగ గురువు స్వామి సుందర చైతన్యానంద, డాక్టర్ పివి రమణారెడ్డి,
శ్రీ వెంకటకోటి యోగి కొండమూడు, డాక్టర్ మరుపూరు కోదండరామిరెడ్డి, శ్రీ సాధన నరసింహాచార్య, షడ్డా సుందరరామిరెడ్డి, శ్రీరామకృష్ణ భాగవతార్ గుంటూరు వారు, శ్రీ అన్నపురెడ్డి శ్రీరామరెడ్డి గారు వేమన కబీరు ద్వారా వెల్లడించారు. శ్రీ శివరామ దీక్షితుల గురు సంప్రదాయంలో గల శ్రీ ఇలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు, శ్రీ సిలువేరు సైదయాజీలు మొదలైన మహనీయులు ఈ వేమనను గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళై ఉన్నారు. ఇంకా ఎంతోమంది ఉన్నారు. వేమన పద్య సాహిత్యాన్ని పరిష్కరించి లోకాలకు పంచిపెట్టారు. విదేశీయుడైనటువంటి సిపి బ్రౌన్ మహాశయుడు వీరు మన తెలుగు సాహితీ సరస్వతికి చేసిన మేలు ఇంత అంతా, సేవలు చెప్పలేనివి ఎనలేనివి, మన తెలుగువారు చేయలేనన్నివి అన్నీ ఎన్నో ఉన్నాయి. మన తెలుగువారు చేయలేనివి అన్నా కూడా ఇది ఈ మాట అతిశయోక్తి కాదు, కానేరదు. కొమర్రాజు, సురవరం, మల్లంపల్లి, వేటూరు మొదలైన ఆంధ్రులు వేమనను గుర్తించి ప్రశంసించి ప్రకటించిన వారుగా నిలిచిపోయారు. మహమ్మద్ అలీఖాన్, షేక్ మహబూబు సుభాని, మహమ్మద్ నఫీరుద్దీన్ మొదలైన ముస్లింలు కూడా వేమనను ఎనలేని పద్ధతిలో కీర్తించారు. హెనరీ బ్యూచాంప్ 1897, విలియం హోవర్డ్ క్యాంబెల్ మత సంస్కర్తగా లోకకవిగా వేమనను వర్ణించారు. మేజర్ ఆర్ఎం మ్యాక్ డొనాల్డ్, డాక్టర్ జియు పోప్ తిరుగుబాటు కవిగా, సాటిలేని కవిగా వేమనను గుర్తించారు. ప్రపంచ భాషల్లోనికి ఇక వేమన పద్యాలు రతనాలై మానవుని శాంతి సౌఖ్య సామరస్యాలకు అద్దం బట్టి విలువలు పెంచుతున్నాయని చెప్పారు. మనవారు ఉద్యమించిన అవసరం లేకుండానే ఈ పాటికి అందరూ విదేశీయులు, దేశీయులు, పాశ్చాత్యులు తమ అంటే మన భారతీయ భాషల్లోనే కాక ప్రపంచ మూల భాషల్లోకి తర్జుమా అనువదించుకుని చదువుతున్నారు. మనమే ఋషులకు మనవారిని గుర్తించలేకపోతున్నాము. వేమన చెప్పిన భాష అచ్చ తెలుగు, శుద్ధ దేశీయ ఛందస్సు. తెలుగులోనున్న ఛందస్సులోనే చాలా సులభమైన సుభగమైన ఛందస్సు ఆటవలది, అంటే నాట్యగత్త. ఇక నిఘంటువుల్లోకి వెళితే చాలా అర్థాలున్నాయి. వాటి పని మనకు లేదు ఇప్పుడు. అయితే ఈ పద్యానికి ఆటవెలది అంటే పద్య నర్తకికి లోలుడై ఆయన కవిత గండ్రగొడ్డలికి ఎనయ్యి తీవ్రమై సంఘంలోని క్రూళ్ళను దురాచారాలను అఖండంగా ఖండించడం జరిగింది. మనవాళ్ళు ఆయన కవితను, శైలిని, విలక్షణాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉంచితే ఎవరికి ఏ ఇబ్బంది ఉండకపోవును. కానీ ఊరుకున్నారా? ఊరుకోక ఉపిరికొన్నట్టు ఉసురు తగిలి ఏమవుతారో. లేకున్న వేమన్నపై అల్లిన కథలకు క్రమబద్ధమనేది లేదు. విశ్వదాభిరామ వినురవేమ ఆయన పద్యానికి 4వ పాదం పూర్తి పాదం మకుటాయమానమై అంకితమై విరాజిల్లుతూ ఉన్నది. దీనిని ఎవరు కానీ సాహసంతో కాదనేవారు లేరు. మరి అట్టిచో జరిగిన హాని ఎంతని చెప్పగలం? వేమన వ్రాసింది ఏమైనా వచన కవిత్వమా, లేకున్నా అదేమైనా స్త్రీవాద చలం వలె? శ్రీ అరుణాచల రమణ భగవాన్ చలం సంగతి గాక దర్శించకముందు చలం సంగతి, ముప్పాళ్ల రంగనాయకమ్మ అశ్లీలం వలె అంతరాత్మలో ఈమె కూడా పశ్చాత్తాపంతో పరిణామం చెందిందేమో తెలియదు. చపల నవలా సాహిత్యమా, అశ్లీల పదాలా? కాదు కదా. పద్యం సమస్త జన నైవేద్యం, హృద్యం శివసమర్పణ నైవేద్యం. శ్రీమద్ భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగంలో ఇలా ఉంది: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మమునకు హాని, అధర్మానికి వృద్ధి కలిగినప్పుడు భగవానుడు అవతరిస్తూ ఉంటాడు. మరియు సాధువులను సంరక్షించడం కోసం, పునర్ధర్మాన్ని సంస్థాపించడం కోసం శ్రీ భగవానుడే యుగయుగములందు, అందున ఈ యుగమునందు వేమన మహాయోగి రూపంగా, ప్రజాకవి రూపంగా, మానవతావాదిగా, నీతి, భక్తి, జ్ఞాన, యోగ, కర్మ ప్రబోధకునిగా, సాగర గంభీర నిర్భయమూర్తిగా,
సంఘ సంస్కర్తగా, బ్రహ్మ విద్యా తత్వజ్ఞాన యోగ వివేకిగా, సత్య విమర్శన యథార్థ పరిశీలకునిగా, సత్య భావిద్రష్టగా, మహిమాన్విత బహుముఖ ప్రజ్ఞాశాలిగా, హేతుపూర్వక ఆస్తిక ఆత్మవాదిగా, సత్య శివ సుందరమూర్తిగా, సర్వధర్మశాస్త్ర వేదాంత సాగర పారంగతునిగా, సచ్చిదానంద స్వరూపుడుగా, ఈశత్వ సిద్ధునిగా, అచల బుద్ధి తత్వయోగ బ్రహ్మానంద రసానుభూతినిగా శ్రీ 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 మహాయోగి వేమన భగవానుడు అతిరిగా అవధూతగా మన భారతవర్షమందు ఆవిర్భవించిన అఖండ తేజోంశ సూర్య భగవానుడు. ఉన్నతోన్నత శీతల యశశ్చంద్రిక విరాజమానుడు, పరమాత్మ పరబ్రహ్మర్షి, రాజయోగి, పరమహంస, పరమాచార్యుడిగా, అఖండ దైవీగుణ సంపన్నుడిగా సువ్యక్తం అవుతున్నాడు యోగి వేమన. సమ్యక్ దృష్టి గల యోగి దూషణలు, భూషణలు, మానవమానములు ఏ విధంగానూ పట్టి పాటిస్తాడు. ఈ జ్ఞానం కూడా లేనివారు వేమన నాస్తికుడని, విప్లవకారుడని, చార్వాకుడని, అందమైన వాక్చతురుడని గాక కేవలం హేతువాది అని, ఆత్మ సంస్కారహీనునిగా, స్త్రీల పట్ల ద్వేషి అని, సత్యార్థస్ఫురణయందు అత్యంత సంక్లిష్ట భేదవాది అని, పరమ శూన్యవాది అని, నిమ్నకుల సంఘ పక్షపాతి అని ఎన్నెన్నో విమర్శనాలు ఎదుర్కొన్న మహాయోగి మన ఈ వేమన. ఈ మహాత్ముని గురించి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏమన్నారో కొంత వారి చేతుల మీదుగా వారు రచించిన హృద్యమైన కాళికాంబ, హంస కాళికాంబ పద్యాల ద్వారా కొంత పరిశీలించి తెలుసుకుందాం. ఇది సం సత్యం శివం సుందరం.